నమో వెంకటేశాయ నమః. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? My9 మూవీస్ వ్యూవర్స్, మీ అందరికీ లండన్లో కాదు, యునైటెడ్ కింగ్డమ్లోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనం ఈరోజు వెళ్తున్నాం. ఇక్కడ తిరుపతి అని కూడా చెప్తారు, లండన్ తిరుపతి లాగా. సో మనం ఇప్పుడు ఆ పెద్ద టెంపుల్ My9 మూవీస్లో మన కొత్త వ్లాగ్లో చూపించబోతున్నాం. उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्त्रिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. హాయ్ My9 మూవీస్ వ్యూవర్స్, మీ అందరికీ చెప్పినట్టు నేను ఇప్పుడు లండన్లోనే కాదు, యునైటెడ్ కింగ్డమ్లోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాం. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, అదే ఆలయం. సో ఈ ఆలయం కూడా చాలా ఎకరాల్లో వాళ్ళు నిర్మించారు. సో ఇది యూకే నుండి చాలా అన్ని ప్లేసెస్ నుండి తెలుగు వాళ్ళే కాదు, మన ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అందరూ కూడా ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వస్తారు. అలాగే మేము ఈరోజు లండన్ నుంచి ఆల్మోస్ట్ 3 hours జర్నీ చేసి ఈ బర్మింగ్హామ్ అనే ప్లేస్కి వచ్చాము. సో ఈ టెంపుల్ బాలాజీ టెంపుల్ అంటారు, బర్మింగ్హామ్లో నిర్మించారు ఇది. సో ఈ టెంపుల్ ఈరోజు మీకు మొత్తం టూర్ చేసి చూపిస్తాను. యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న తెలుగు వారే కాదు, ప్రవాస భారతీయులందరూ కూడా ఈ టెంపుల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో ఈ టెంపుల్కి అన్ని రకాల భక్తులు వస్తారు. సో వారి మొక్కులు కానీ, తలనీలాలు కానీ, ఎలాగైతే తిరుపతిలో మొక్కులు సమర్పిస్తామో అలా మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారు. సో చాలా పవిత్రమైన టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అసలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కోరికలు నెరవేర్తాం వాళ్ళు. సో అందుకని ఈరోజు మీకు ఈ టెంపుల్ చూపెడతాను. My9 మూవీస్కి ఎక్స్క్లూజివ్గా మన వ్యూస్ కోసం నేను ఈరోజు ఈ స్వామివారి దర్శనం చేయించుకోవడం ఒకటి, మరియు ముఖ్యంగా చేయించాలని సో అంతా చూడండి. ఆత్మయత్వంతో, భక్తి శ్రద్ధలతో చూసే వారందరికీ కూడా ఆ స్వామి కృప అందరికీ కూడా కలుగుతుంది. కారులో వచ్చిన, కాలినడకన వచ్చిన, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది గుడి యొక్క ప్రధాన ద్వారం, రాజగోపురం. సో ఇందులో నుండి మనం వెళ్తే కనుక మనకి ఆలయ దర్శనం కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది గోపురం, ప్రధాన ఆలయం. సో దానికి ఇరువైపులా ఉన్న చిన్న చిన్న ఆలయాల్లో గణేశుని ప్రతిమ, శివుని ప్రతిమ, మిగతా దేవుళ్ళ ప్రతిమలను పూజిస్తారు. సో ఈ బర్మింగ్హామ్ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఇది ఆగస్టు 2006 నుండి పబ్లిక్కి విజిటింగ్ కోసం ఓపెన్ చేశారు. సో ఇది టెంపుల్ కూడా కంప్లీట్గా మనకి మన హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆలయ గోపురం కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఆలయం పూర్తిగా కూడా హిందూ ధర్మానికి అనుగుణంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయం నిర్మించడం అయితే జరిగింది. సో చూస్తే కూడా మనం గోపురం మీద కూడా మనకు అన్ని శిల్పకళ వైభవం కనిపిస్తుంటుంది. ఇటు పక్కన వస్తే కనుక ఇక్కడ మనకి ఆలయం పక్కన యాగశాల ఒకటి ఉంది. ఇప్పుడు మీరు కనిపిస్తుంది ఇది యాగశాల. సో ఇందులో యాగాలు అవన్నీ కూడా చేస్తుంటారు. దాంతోపాటు దీంట్లో కేశఖండనం అంటే తలనీలాలు అర్పించే వారి కోసం కూడా ఈ ఆలయాన్ని యూజ్ చేసుకుంటారు పక్కన ప్లేస్ని. సో ఇలా మనం నడుచుకుంటూ కనుక ముందుకు వెళ్తే మనకి ప్రధాన ఆలయం ముందుకు వెళ్తాం. మనం ఈ ప్రాంగణం అంతా చూస్తే కూడా ఎంత
చక్కగా పచ్చికతో మంచి మా ఆహ్లాదకరంగా ఎలా అయితే మనం ఇండియాలో టెంపుల్కి వెళ్తే ఎలా అయితే ఒక భక్తి పారవశ్యం ఆ అనుభూతికి లోనవుతామో అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. సో అందుకే ఎక్కడెక్కడ నుండో ఈ గుడికి వస్తారు. సో మనం చూస్తే కూడా ఈ గుడికి ప్రాంగణం అంతా కూడా చాలా ఈరోజు వెదర్ మంచి వాతావరణం చక్కగా ఉండడంతో కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది గణేషుని ప్రతిమ ఆలయం. సో ముందుగా ఇక్కడ దర్శనం చేసుకున్నాక ప్రధాన ఆలయానికి వెళ్ళడం మన అందరికి తెలిసిందే. సో మేము కూడా గణేషుని పూజ చేసుకున్నాం. సో గణేషుని ఆలయం ముందర ఉన్న ఈ ఇది ఏదైతే ధ్వజస్తంభం ఉందో చూడండి, ధ్వజస్తంభం ప్రధాన ఆలయం ధ్వజస్తంభం ఇది. సో చూస్తున్నారుగా మనకి ఇండియాలో ఎలా అయితే ధ్వజస్తంభం ఉంటుందో అలాంటి ధ్వజస్తంభం ఇది ఆలయం వెలుపల. సో రిసెప్షన్లో మెయిన్గా ఇక్కడే మనం దేవుడికి సంబంధించిన పూజలు అర్చనలు ఏమైనా కావాలంటే టికెట్లు తీసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మురుగన్ టెంపుల్. ఇప్పుడు మురుగన్ స్వామికి పూజలు జరుగుతున్నాయి. సో మురుగన్ స్వామి ఆలయం ముందర కూడా ఒక చిన్న ధ్వజస్తంభం అయితే ఉంది. మీరు చూస్తున్న ధ్వజస్తంభం చూడండి ఎంత చక్కగా ఉందో. గాలికి ఆ ధ్వజస్తంభం యొక్క గంటలు మోగుతూ చక్కని అనుభూతి కలిగించింది. అలాగే ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ ఒక అనంత పద్మనాభ స్వామి రూపం అయితే మనకు కనిపిస్తుంది కదా, చూడండి చక్కగా నిర్మించారు. సో మామూలు టైంలో అలా ఉంటుంది. సో ఇంకో పక్కన ఉన్న టెంపుల్లోకి వెళ్తే కనుక మనకి ఇది సాయిబాబా టెంపుల్. సో సాయిబాబా టెంపుల్తో పాటు పక్కనే మనకి నవగ్రహాల రాహుకేతు నవగ్రహాల అది కూడా పెట్టడం జరిగింది. సో ఇది రిసెప్షన్లో మనకి కనిపిస్తుంది కదండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చారు. సో అదే రకంగా మనకి పక్కన టెంపుల్లో శివలింగం హరహర మహాదేవ శివలింగాన్ని చూడొచ్చు. దాంతోపాటు ఆ పక్కన ఇంకా కొన్ని మూర్తులు కూడా ఉన్నాయి. అయ్యప్ప స్వామి మిగతా మూర్తులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో మనం ఇదంతా కూడా చూడండి, పార్కింగ్ కూడా అంత ఆర్గనైజ్డ్గా చాలా చక్కగా ఫ్యామిలీస్తో కానీ అందరు కలిసి వస్తారు. చాలామంది కోచ్లో కూడా వస్తారు గ్రూప్స్గా. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేది కమ్యూనిటీ హాల్. సో దీంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దేవునికి సంబంధించిన అన్నీ చేస్తారు. అలాగే మన పక్కన ప్రసాద అన్నదానం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం మరియు రాత్రి ప్రసాదం అయితే పెడతారు, అంతా కూడా ఫ్రీగా. సో అలా అయితే మనకి తిరుపతికి వెళ్ళాక అక్కడ టీటీడీ వాళ్ళు మనకి నిత్యాన్నదానం చేస్తారు. అలా నిత్యాన్నదానం కార్యక్రమం అనేది ఈ బర్మింగ్హామ్ టెంపుల్లో కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. సో నిత్యాన్నదానం కోసం కూడా వాళ్ళు అన్నదానం హాల్ అనేది ఒకటి నిర్మించారు. అది ఇంకా ఓపెన్ కాలేదు. సో ప్రస్తుతానికైతే మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న టెంపరీ అకామిడేషన్లో ఈ లంచ్ ప్రసాదం ఏదైతే అది అందరికీ భక్తులు పెడుతున్నారు. మీరు ఈ కనిపిస్తుంది కొత్తగా నిర్మించబడ్డ ప్రసాదం అన్నదానం హాల్. సో ఇంకా ఓపెన్ కాలేదు, మేబీ ఇంకో 2-3 నెలలు ఓపెన్ అవుతుందేమో. సో ఇది మన ప్రధాన గోపురం, ఆలయ ప్రధాన గోపురం. మనకైతే ఇక్కడ నుండి ఎంట్రీ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. సో ఇక్కడ అందరూ చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటుంటారు. సో మనకి లోపల స్వామివారి మూర్తిని అయితే మనకు చూపించడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ అలో చేయలేదు. మనకి మూల విరాట్ కానీ ప్రధాన మూర్తిని మనం చూడడానికి ఆస్కారం లేదు. సో చూస్తున్నారు, ఇది అన్నదానం హాల్. ఎలాగైతే చాలామంది భక్తులు దేవుని దర్శనం అనంతరం అందరూ కూడా లైన్లో నిలబడి అన్నదానం కోసం నిలబడ్డారు. మేము కూడా ఇక్కడ నిలబడ్డాం. సో చక్కటి భోజన సదుపాయం అయితే ఉంది. చూడండి చక్కగా వాళ్ళు అన్నీ రైస్ కానీ కర్రీస్ అన్నీ మంచి వచ్చింది. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి వారికి ఏదో ప్రసాదం అంటే కొంత కాకుండా చక్కగా అందరూ కడుపుండా తినేటట్టు అన్లిమిటెడ్గా పెట్టారు. సో చూడండి ఆలయం ఎంత సుందరంగా వైభవంగా ఉందో. సో మీకు ఇది మన ఈరోజు వ్లాగ్లో చూపించిన మన బర్మింగ్హామ్ టెంపుల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.